టీఎస్పీఎస్సీ కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, అదే బాటలో మెంబర్లు. కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్. చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అయితే కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడం, మిగతా సభ్యులు కూడా రాజీనామా చేస్తారని ప్రకటించడంతో బోర్డులో పనులన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే పూర్తయిన ఎగ్జామ్స్కు రిజల్ట్స్ ప్రకటించడం, నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగిపోనున్నాయి. టీఎస్పీఎస్సీలో ఏది చేయాలన్నా కమిషన్ ఆమోదం తప్పనిసరి. దీంతో కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతే కొలువుల ప్రక్రియ ముందుకు సాగనుంది.